హలో అండి విష్ణు గారు. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా ఎలా ఉన్నారు? బాగున్నా అండి. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ టైమింగ్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, మీ మూవీస్ అన్ని కూడా నాకు చాలా ఇష్టము. సో థ్యాంక్ యూ. రియలీ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ టుడే. థ్యాంక్ యూ. మీ మూవీలో క్యారెక్టర్స్ కూడా నేను చాలా రిలేట్ అవుతా అండి. మీలాగానే అన్ని పంచాయతీల్లో ఇరుక్కుంటుంటా నేను కూడా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ విష్ణు విన్యాసంలో ఏం కొత్త పంచాయతీలు చేయబోతున్నారు మీరు? మొత్తం పంచాయతీలు దీంట్లో చాలా పంచాయతీలు. ఎలా సాల్వ్ చేసుకున్నాను పంచాయతీలు అనేది కృష్ణ విన్యాసం ఇదన్నమాట. ఏం అంతా విన్యాసాలు, సాహసాలు కొత్తగా ఏం చేయబోతున్నారు? అంటే కరెక్ట్ సిచ్యువేషన్ లో దొరుకుతూ ఉంటాను అనమాట ఈ సినిమా అంతా కూడా. ఉమ్, సో ఆ సిచ్యువేషన్ నాకు కొంచెం సీరియస్, కానీ చూసే వాళ్ళందరికీ మంచి awesome. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో కంప్లీట్ సిచ్యువేషనల్ గా వెళ్ళే కామెడీ అనమాట. సూపర్ అండి. మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా అండి. మీరు ఎప్పుడు ఒక డాన్స్ స్టెప్ చేస్తారు కదండి, ఇట్ 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 అని. అంటే ఏంటండి అది? అసలు ఏంటండి అది? అంటే గుడ్ లక్ అని ఇలా ఆ, ఇలా అంటే ఇప్పుడు గుడ్ లక్ ఎలాగో అలా ఈ స్టైల్. ఒకసారి చేయండి, మళ్ళీ మీరు చేయండి. బాగుంది. మీ సినిమాకి మీకు కూడా థ్యాంక్ యూ. కాదండి, మీ ట్రైలర్ లో ఈ డైలాగ్ అండి, మా మా ఊరు భాష వినపడింది మీ ట్రైలర్ లో. ఒంగోలు. ఒంగోలు, మీది ఒంగోలు, ఓకే. మీ రైటర్ ఎవరు ఒంగోలా అండి? అది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక ఒక మాట అయితే అది వినగానే ఒంగోలు అని గుర్తుపట్టేశారు మేము. డైరెక్టర్ ఒంగోలు డైరెక్టర్. ఓ సూపర్ సూపర్. మీదే ఊరండి? నాది భీమవరం, అమలాపురం అన్నమాట. అసలు మీరు సెన్సర్ బోర్డుకి దొరకకుండా బాగా బాగా కవర్ చేస్తారండి మీరు. నేను అనుకున్నా మీ సినిమా ఏదైనా పాన్ ఇండియా లెవెల్లో తీసారనుకోండి, ఎట్లా చెప్తారండి డబ్బింగ్ మీ డైలాగులన్నిటికీ? యాక్చువల్లీ అది డబ్బింగ్ చెప్పలేకే నా ఈ పాన్ ఇండియా అవ్వట్లేదు, లేకపోతే చాలా సార్లు ట్రై చేసాం. వాళ్ళ అంటే లోకల్ వేరే సంస్కృతంలో వాళ్ళు ఇంకెత్తుక్కోవాలి కొత్త మాటలు. వాళ్ళు నా డైలాగ్స్ ని ఆల్టర్నేట్ గా వాళ్ళ లాంగ్వేజ్ లో ఏమంటారో తెలియక కన్ఫ్యూజన్ లో. అయ్యో, ఇంగ్లీష్ లో ఈసారి ఇంగ్లీష్ లో చేయండి ఏదన్నా, ఇక్కడ హాలీవుడ్ లో చేయండి సినిమా మీ డైలాగ్ లో మీ స్టైల్ తో. డెఫినెట్ గా. కాదండి, తిన్నారా అండి? బ్రేక్ఫాస్ట్ అయిందా? తిన్నాను. మీరు ఏంటండి రోజు అన్నం తింటున్నారా, అందం తింటున్నారా? ఇంత రోజు రోజు మీరు చాలా హ్యాండ్సమ్ తయారవుతున్నారు. అన్నమే తిన్నాను. బాగుందండి. కాదండి, అసలు మీ మీ మూవీస్ లో హీరోయిన్స్ చాలా బాగుంటారండి. అసలు మీరు ఎక్కడ దొరుకుతారండి మీకు హీరోయిన్స్? బేసిక్ అంటే మనం ఎక్కువ నా సినిమాలో హీరోయిన్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ వల్ల మీకు అలా ఆటోమేటిక్ ఇంకొంచెం ఇంకాస్త అందంగా కనిపిస్తున్నారు. సో మంచి క్యారెక్టరైజేషన్ పడితే చూడటానికి ఎవరైనా బాగా చేసినప్పుడు అందంగా కనిపిస్తారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి చెప్పండి. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హర్? తను ఒక మూవీ ఖా సినిమా ఒకటి చేశారు కదా తను. ఖా, ఐ అండ్ 2 ఫిల్మ్స్ చేసింది. ఆమెకి తెలుగు చాలా నీట్ గా వచ్చేసింది. సో మంచి మంచి కాన్వర్జేషన్స్ అవి పెద్ద పెద్దగా ఉన్నా కూడా అసలు ఏ ఇబ్బంది లేకుండా మీ అందరికి కూడా రేపు తప్పకుండా ఆ అమ్మాయి బాగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాలో మీరు చిన్ను, జున్ను అని పేర్లు పెట్టుకున్నారు కదండి. మీ మీ ముద్దు పేరు ఏంటండి మీ రియల్ లైఫ్ లో? నాకు విష్ణు నా పేరు, ఇంకా ముద్దు పేరు లేదు. మీ వైఫ్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? విష్ణు. మీరేం పిలుస్తారు మీ వైఫ్? ప్రశాంతి అని. కాదండి, మీరు జ్యోతిష్యాలు, వాస్తు ఇవి నమ్ముతారండి? మూవీలో ట్రైలర్ లో చూసినట్టు తక్కువ, అంటే డిపెండ్స్ అన్నమాట. అంటే మరీ అంత క్యారెక్టరైజేషన్ అంత డీప్ కాదు. బయట ఇప్పుడు మన ఫిలిం స్టార్ట్ అయ్యేటప్పుడు పూజ అవి పెడతారు కదా, టైం చూసి ముహూర్తం అవి పెడతారు కదా, అంతవరకు అందరిలాగా ఫాలో అవుతా. మరీ అది ఫాలో అయ్యి అది చూసుకుని వెళ్ళే ఆ టైప్ అయితే కాదు. మీ న్యూమరాలజీ అన్నారు, మీ లక్కీ నంబర్ ఏంటండి? నాకు నిజంగా తెలియదు అసలు. అంటే అది ఇప్పటిదాకా అయితే ఎవరిని అడగటం చూపించుకోవటం అదంతా తెలియదు. బట్ నాది డేట్ ఆఫ్ బర్త్ 29 ఫెబ్ కదా. సో నాకు ఒక ఫెబ్ మటుకు కొంచెం ఏదో చిన్న పాజిటివ్ ఇది కింద అనిపిస్తూ ఉంటుంది, నా మంత్ అన్నట్టు. సూపర్ సూపర్. ఒకసారి మీ చెయ్యి ఇలా చూపిరా, నేను కూడా నమ్ముతా. ఇలా చెప్పండి, ఇలా పెట్టండి. అదిగోండి మీ నేను చదువుతా, మీ పామిస్ట్రీ చేస్తా. మీరు ఇలా పెట్టండి చెయ్యి. మీ ధనరేఖలో ఈశాన్యం
ఆషాఢం, ఐదు పుచ్చ హిట్ అండి. ఈ సినిమా కూడా హిట్. మీరు పక్కా హిట్. ఇట్లనే మీరు 2 సినిమాలు 3 సినిమాలు ఎవ్రీ మంత్ అలా చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రమోషన్స్ అప్పుడు అయిపోతా మంత్కి ఆ 2 ఫిల్మ్స్ ఉంటాయి. మీ నెక్స్ట్ సినిమాకి కూడా ఇక్కడికే రండి లైవ్ కి, ప్రమోషన్ కి. డెఫినెట్ గా వస్తా. కాదండి, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉండగా మీరు నాతోనే ఎందుకు లైవ్ వచ్చారండి? అండ్ మీతో అని చెప్పారు మన టీం. సో మీరు సినిమా డైలాగ్ చెప్తారు అనుకున్నా నేను. ఏమని ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు లవ్ చేశారంటే మీరు హీరో లాగా ఉంటారంటారు కదా, హీరోయిన్. ఓకే 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 పొగడొచ్చు కదండి మమ్మల్ని కూడా మీరు. పొగడమంటారా? మళ్ళీ అడుగుతా, ఇంతమంది ఆ, ఇన్ఫ్లుయెన్సర్లు ఉండగా మీరు ఇక్కడ మాతోనే ఎందుకు వచ్చారండి లైవ్ కి? మిమ్మల్ని పొగుడుదామని వచ్చాను. మీరు కంప్లీట్ చేయండి, ఆ డైలాగ్ కూడా చెప్పండి మీరు. అంటే ఈ టైంకి పొగడకూడదు. సో అకార్డింగ్ టు గ్రహాచారం డైలాగ్. అప్పుడు పొగడకూడదు, అయిపోయాక పొగుడతా. ఓకే అండి, డన్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? నెక్స్ట్ రిలీజ్ కి మృత్యుంజయ ఉందండి. అది థ్రిల్లర్, వారంలో. కంప్లీట్ థ్రిల్లర్ అది. ఇది ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు ఇట్లా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టమా, లేదంటే ఇట్లా కామెడీ మూవీస్ చేయడం ఇష్టమా అండి? ఏది ఎంజాయ్ చేస్తారు? నేను చేయటానికా? ఉమ్, ఉమ్, నాకు యాక్షన్ ఇష్టం బాగా, ఉమ్, బట్ ఇంకా నేను ఇంకా 100% ప్రిపేర్ అయ్యలేను. ఉమ్, ఉమ్. సో ప్రిపేర్ అయ్యాక డెఫినెట్ గా అది కూడా చేస్తా. ఇవి ఎంటర్టైనర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తా, చేయొచ్చు, టీం అందరూ ఎంజాయ్ చేయొచ్చు. యాక్షన్ అయితే మనం ఒకళ్ళనే చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం. అదేలేండి. కాదండి, మీకు చూడడానికి ఎలాంటి మూవీస్ ఇష్టం అండి? యాక్షన్, కామెడీ, ఏది, ఏ జానర్? ఎంటర్టైనర్స్. ఎంటర్టైనర్స్. సూపర్ అండి. మృత్యుంజయ్ తర్వాత ఏ సినిమా అండి? ఇంకొకటి కూడా ఏదో సైన్ చేసినట్టు. తర్వాత కామ్రేడ్ కళ్యాణ్, అది కూడా ఇట్లా కామెడీ అయినా? అది యాక్షన్ ఎంటర్టైనర్ రెండు సూపర్ మిక్స్. అండి, సూపర్. మీరు ఇప్పుడు రకరకాల క్యారెక్టర్స్ ప్లే చేశారు కదండి ఇప్పుడు వరకే. మిమ్మల్ని మీరు ప్లే చేసిన ఒక క్యారెక్టర్ తో మిమ్మల్ని ఒక రూమ్ లో లాక్ వేసి పెట్టేస్తాం ఒక 1 month, ఏ క్యారెక్టర్ తో ఉంటారండి మీరు? సింగిల్ ఫిల్మ్ లో క్యారెక్టర్. ఎందుకండి? ఎందుకు? అదే అడుగు, ఒక్కడే ఉన్నా కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తూ బతికేస్తాడు. సూపర్ అండి, బాగుంది. ఇంకా అంటే ఈ సినిమా అసలు మీరు ఈ స్క్రిప్ట్ కి ఎందుకు చెప్పారంటే ఏం నచ్చింది మీకు మీరు విన్నప్పుడు స్టోరీ? అంటే ఈ క్యారెక్టరేషన్ అందరూ రిలేట్ అయిపోతారు ఈజీగా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ అన్నమాట ఇది. సో ఎక్కువ మిడిల్ క్లాస్ ఉంటాం కాబట్టి ఆ మిడిల్ క్లాస్ అందరూ కూడా మన కథ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. స్టార్ట్ అయిన ఒక 10-15 minutes కి ఇది నిజంగా ఇలాగే ఉంటుంది కదా అనే ఫీల్ వచ్చేస్తుంది, కనెక్షన్ ఈజీగా ఉంటుంది. దానికి మాకు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది దీని వెనక. సో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. సో ఇది హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఒక 2 hours కూర్చుని ఈ సబ్జెక్ట్ మనం చెప్పామంటే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ స్టోరీ పిక్ చేసాం అన్నమాట. మీరు ఒక డైలాగ్ చెప్పరా అండి ఈ సినిమాలో ఏదైనా? ఈ మీ స్టైల్లో ఏదైనా ఉన్నది ఒకటి, కొత్త ట్రైలర్ లో లేనిది ఒకటి వదలండి. ఓకే, నాతో పెట్టుకుంటే అల్లాడిస్తా, మరి అది నాతో పెట్టుకుంటే అల్లాడిస్తా. ఈ డైలాగ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. సూపర్ అండి. మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయండి ఇక్కడ దీంట్లో? ఏమన్నా కామెడియన్స్ తో ఆర్ హీరోయిన్ తోనే ఎక్కువ ఇలా ఉన్నాయండి? హీరోయిన్ తో ఎక్కువ ఉంటాయి, అండ్ సత్యావి నావి ఉంటాయి, శ్రీనివాస్ రెడ్డి గారు నావి ఉంటాయి, బ్రహ్మాజీ గారు ఉంటారు, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ మన రెగ్యులర్ లైఫ్ లో రోజుకి మనం వెళ్తున్నప్పుడు ఎలా అయితే మనకి పాస్ అవుతూ ఉంటాయో అంతే న్యాచురల్ గా కాన్వర్జేషన్స్ కూడా ఉంటాయి. సెపరేట్ ఫన్ ట్రాక్ల కోసం కాకుండా కథలోంచి ట్రావెల్ అవుతున్న క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట సినిమాలో. మీరు రియల్ లైఫ్ క్యారెక్టర్ అండి మీ పర్సనల్లీ మీరు చేసిన మూవీస్ అన్నిట్లో ఏది ఎక్కువ క్లోజ్ గా ఉంటదండి మీ రియల్ లైఫ్ క్యారెక్టర్? రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అది బ్రోచేవారు ఎవరు? సూపర్. నాకు అసలు మీ సామాజ వర్గం మూవీ చాలా ఇష్టం అండి. అసలు సామజ మరీ ఆడు కోపంగా ఉంటాడు కదా, అలా ఉండదు బయట. కానీ నాకు ఆ మూవీ చాలా ఇష్టం అండి. అసలు ఎప్పుడు బోర్ కొట్టినా నేను అదే చాలా సార్లు రిపీట్ చేసుకొని మరి చూసిన సినిమా అంటారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది సింగిల్, అన్ని ఇష్టం అండి. మీ మూవీస్ అన్ని ఇష్టం నాకు.
అయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 27th కూడా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ విష్ణు విన్యాసం. 26th ఇంకేమైనా చెప్పండి. చూడండి, ఏంటంటే 26th చూడండి, ప్రీమియర్స్ ప్రీమియర్స్ ఉన్నాయి. 26th. ఇంకేమైనా చెప్పండి మా ఫాలోవర్స్ కి, మీ ఫ్యాన్స్ కి. ఏం చెప్పమంటారు అంటే, అందరూ మంచిగా హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తినండి, ఆ, మంచిగా ఎంజాయ్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. వీకెండ్ వచ్చినప్పుడు ఎంటర్టైన్ అవటానికి సినిమాలు చూడండి, ఫ్రెండ్స్ తో తిరగండి, ఫ్యామిలీతో బాగుండండి, మొత్తానికి అయితే హ్యాపీగా ఉండండి. సూపర్ అండి, బాగా చెప్పారు. కాదండి, మీ షర్ట్ బాగుందండి, అందరు కమెంట్స్ లో అదే చెప్తున్నారు, మీ షర్ట్ మీ గ్లాసెస్ బాగున్నాయని ఈ రోజు. థ్యాంక్ యూ. మీరేనండి మిమ్మల్ని స్టైల్ చేసుకునేది, స్టైలిస్టులు ఉంటారండి బయట ఉమ్, ఉమ్. నేనేనండి, నేనే, ఇంకెవరు సెపరేట్ గా. చాలా బాగుంటదండి మీ స్టైల్, అసలు క్యాజువల్ గా మళ్ళీ ఇలా ఎలివేటెడ్ గా బాగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? ఫుడ్ నాన్ వెజ్ బాగా ఇష్టం, ఉమ్, రోజు నాన్ వెజే. ఉమ్, సో ఎక్కువ ఎక్కువ అంటే ఇంకెక్కువ చికెన్, ఉమ్, ఫిష్. ఉమ్. ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకున్నా అనుకోండి, ఏం చేయాలండి? మీలాగా ఇప్పుడు నేను ఒక సినిమాలో యాక్టింగ్ చేయాలనుకుంటే ఎలా 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 అప్రోచ్ అవ్వాలి? అండ్ మీకు వచ్చినప్పుడు ఆఫర్ వచ్చి చేసేసేయండి. ఎవరిస్తున్నారండి ఆఫర్లు? ఇప్పుడు మీకు నేనే వెళ్ళి ఆడిషన్లు చేయాలంటే ఎక్కడ చేయాలండి? వద్దు, మీరు ఆడిషన్ వీడియో పెట్టేసేయండి మీ ఇన్స్టాగ్రామ్ లో. ఆ, అంతే కదా, ఇప్పుడు ఈజీ కదా. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఆడిషన్ అలా ఏం అవసరం లే. మీరే ఒక మంచి ఇది పెట్టారంటే వర్కౌట్ అయింది అనుకోండి, ఈజీ. కాదండి, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లను వీళ్ళు ఎవరు ఫాలో అవుతారండి? మీ పేజీలు? లేదు లేదు లేదు, ఫాలో అవును అసలు. అసలు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా అండి? బాగా తక్కువ, బాగా తక్కువ. సో మీరు మీ మూవీ అప్డేట్స్ అవి మీరే పోస్ట్ చేస్తారా? టీం ఉంటుందా అండి మీకు? టీం ఉంటుందండి, టీం. సూపర్ అండి. ఇంకా అండి చెప్పండి, ఏమైనా కబుర్లు చెప్పండి మాకు. తిన్నారా? తినేసామండి, డిన్నర్ అయిపోయింది మాది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం తిన్నారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ తిన్నాను. ఓకే. మీరు ఎక్కడ చూస్తున్నారండి మూవీ 27th? నేనా ఇక్కడ బ్రహ్మరాంబ, కుక్కట్పల్లి బ్రహ్మరాంబ ఆర్ క్రాస్ రోడ్స్ సుదర్శన్. మీరు అలా ఏమైనా సెంటిమెంట్ ఉందా అండి థియేటర్ అక్కడ చూడాలి? అలా అంటే ఫస్ట్ డే సింగిల్ స్క్రీన్ అయితే బాగుంటుంది ఈ ఫిలిం, సో అది ఎక్స్పీరియన్స్ చేద్దాం. మీరు అమెరికాకి ఎప్పుడైనా వచ్చారండి ఇట్లా మూవీ టూర్ కి? మూవీ టూర్ కి రాలా, అమెరికా వచ్చా, చాలా సార్లు వచ్చా. మీకు ఇక్కడ ఏం నచ్చుతుంది అండి అమెరికాలో? అన్ని నచ్చుతాయి బేసిక్ గా, అంటే వచ్చి వెళ్ళిపోవడానికి నచ్చుతాయి. కాకపోతే మీరు ఉన్నప్పుడు, పాపం అక్కడే ఉన్నప్పుడు ఆ వీక్ అంతా ఎక్కువ వర్క్ ఉంటుంది మీకు, దీంట్లో ఉంటారు కదా హడావిడిగా. బట్ నాకు అక్కడ చాలా ఇష్టం, అంటే అక్కడికి వస్తే కొంచెం నాకు ప్రశాంతంగా. ఈ సినిమా రిలీజ్ సక్సెస్ అయ్యాక వస్తారా అండి ఇక్కడికి? ప్లానింగ్ డెఫినెట్ గా రావాలని, డెఫినెట్ గా రావాలని ఇది అనుకున్నాం. సింగిల్ అయ్యాక కూడా వచ్చా, బట్ 1 వీక్ తర్వాత వచ్చేసరికి నాకు కొంచెం సడన్ గా హెల్త్ అప్సెట్ అయ్యి నేను ఇంకా మూవీ ప్రమోషన్ కి అటెండ్ అవ్వాలా. బట్ ఈ ఫిల్మ్ కి కూడా ప్లాన్ చేస్తున్నాను. చెయ్యండి. ఏ సిటీస్ కి వస్తారండి? ఇక్కడ ఏ స్టేట్లు, సిటీలు ఏమైనా ఉన్నాయి? మాక్సిమం మెయిన్ అవన్నీ కవర్ చేద్దామని. ఓకే, సూపర్ అండి. ఇంకా మాకు యుఎస్ ఆడియన్స్ కి ఈ మూవీ ఎందుకు చూడాలో ఒకటి ఏమన్నా ఒక 2 lines లో చెప్పండి. ఇది ఒక ఎక్కువ బ్రెయిన్ పెట్టేసో లేకపోతే ఆలోచించేసో అలా చూడడం అవసరం లేదు. ఈ సినిమా మీ వీకెండ్ హ్యాపీగా ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో కానీ వచ్చి కూర్చుంటే 2 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు. మిమ్మల్ని మీరు మర్చిపోయి మీ వర్క్ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి ఒక 2 hours అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా మళ్ళా ఈ వీక్ నెక్స్ట్ వీక్ కి జంప్ మంచి హ్యాపీ మూడ్ తో మళ్ళీ మీ వర్క్ కి మీరు వెళ్ళిపోవచ్చు. కాదండి, మీరు మళ్ళీ దొరుకుతారో లేదో, నేను మిమ్మల్ని వదలను, ఒక 5 minutes ఉండండి. మీరు నారి నారి నడుమరాయిలో కూడా మీ క్యామియో సూపర్ అండి, అసలు థియేటర్ మొత్తం అరిచారు మీరు రాగానే. అసలు సంక్రాంతికి కూడా మిమ్మల్ని చూసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఈ ఇయర్ మీరు ఇప్పుడే ఈ 2 months లో మీరు 3 సినిమాలకు వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా ఉన్నాయండి ఈ ఇయర్ రిలీజ్ అయ్యే సినిమాలు? ఉన్నాయండి. ఈ ఇయర్ కొంచెం సర్ప్రైజింగ్ ఇయర్.
ఓ సూపర్. నా నుంచి అయితే నాకు తెలిసి ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు రాలా, ఇంక ఇన్ ఫ్యూచర్ కూడా ఇన్ని రావేమో, అన్నిసార్లు ఈ సంవత్సరం స్క్రీన్ మీద కనపడబోతున్నా. మీరు ప్రతి నెల రండి, మిమ్మల్ని చూడడం, మీ సినిమాలని మేము ఇలానే ఎంకరేజ్ చేస్తాం. మీరు బాగా ఇష్టం అండి, మీరు ఇట్లా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అసలు మా అందరికి మంచిగా అనిపిస్తారు మీరు. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరైతే స్పెషల్లీ నా ఫేవరెట్ హీరో అండి. అంటే అదే మీ క్యారెక్టర్స్ కానీ మీ రియల్ లైఫ్ పర్సనాలిటీ కానీ అసలు అన్నిటికీ చాలా రిలేట్ అవుతాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐ రియలీ లైక్ యూ అండ్ అడ్మైర్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు వరకు కింద ఒకరు అడిగారండి క్వశ్చన్, మీరు ఇప్పుడు వరకు యాడ్ చేసిన మూవీస్ అన్నిట్లో ఏ మూవీ సెట్ లో యూ హ్యాడ్ మోస్ట్ ఫన్ అండి? ఎక్కడ బాగా ఎంజాయ్ చేస్తే షూట్ చేశారు మీరు? ఫన్ సామజ, సింగిల్, రెండు ఓం బింబుష్, ఆ మూడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తా చేసిన సినిమాలే. అంతే, ఫుల్ ఫన్ దీంట్లో అయితే ఆ మూడు సినిమాలు బాగా. ఇప్పుడు డైరెక్టర్లు అండి మీ దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ ఎత్తుక్కుంటారండి, ఇవి కావాలి అని మీకు ఏమైనా ఉంటాయి అలా? అలా అలా అసలు ఏమి వెతుక్కోవడానికి ప్రయత్నించం, కథని వెరీ ప్యూర్ గా అసలు అతను ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేదే వింటాను. ఆ పాయింట్ ఎంతమందికి రిలేట్ అవుతుంది, ఇది నిజంగా ఇలాంటి కథలు ఉంటాయి అంటే ఎక్కువ రియల్ లైఫ్ లోంచి వచ్చే కథలే ఉంటాయి కాబట్టి నాయి. మీ వాయిస్ కట్ అవుతుందండి, కాల్ వస్తే పోతుంటది అప్పుడప్పుడు వాయిస్. ఇప్పుడు వచ్చిందా? కనెక్షన్ ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ కనెక్షన్, ఆ స్టోరీ కనెక్షన్, ఎంతమంది రిలేట్ అవుతారు అనేది మెయిన్ ఇది. దాన్ని బట్టి ఆ పాయింట్ కొత్తగా ఉందా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా రాలేదా, అంతేనండి, అంతే. కింద మా డాడీ కూడా కమెంట్లు పెడుతున్నారండి, మీరు నారా రోహిత్ గారు మంచి ఫ్రెండ్స్ కదండి, మీరు మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు అండి, సినిమా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రెసెంట్ నెతుకుతాం, మంచి స్టోరీ ఏదైనా వస్తే వెరీ సూన్ చేస్తాం. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటండి, మీ డ్రీమ్ రోల్ ఇలా అలాంటిది ఒకటి చెయ్యాలి అని అట్లా ఏమైనా ఉందా అండి మీకు? డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్ అలా ఏం లేదండి, అన్ని డ్రీమ్స్ లోనే వచ్చేస్తూ ఉంటాయి. ఒక డైరెక్టర్, ఎవరన్నా డైరెక్టర్ ఇట్లా వర్క్ చేయాలి అలా ఏమన్నా ఉన్నాయండి? నేను ఎక్కువ కొత్త డైరెక్టర్స్ తోనే చేస్తా. ఆల్మోస్ట్ 90 కాదు 90% అందరూ కొత్త వాళ్ళతోనే. నేను డెబ్యూటెంట్ తో చేసినప్పుడు వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి పెట్టుకుని రాసిన స్టోరీ అవుతుంది కదా ఫస్ట్ ఫిల్మ్. సో దాని వెనక వాళ్ళ మిగతా డైరెక్టర్లు ఉండదని కాదు, ఫస్ట్ బేబీ అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు అనమాట. సో అది నాకు బాగా నచ్చుతుంది. సో పెద్ద డైరెక్టర్లతో నిజంగా ఛాన్స్ వస్తే డెఫినెట్ గా చేయడానికి రెడీ, బట్ ఎక్కువ నేను కొత్త డైరెక్టర్లతో చేయడానికి ఇష్టపడతా. మీ ఇప్పుడు వరకు చేసిన మూవీస్ అన్నిట్లో అండి దేనికన్నా సీక్వెల్ చేయాలంటే ఏ మూవీకి చేస్తారండి? సీక్వెల్ మన సింగిల్ కి చేద్దాం అనే దీంట్లో ఉందా అండి ప్లాన్? సూపర్, అది ఉంది. సామజ కూడా అదిరిపోయింది, సూపర్ అండి. గుడ్ లక్ అండి మీ మూవీకి. మీరు మూవీ హిట్ అయినాక మళ్ళీ వస్తారండి లైవ్ కి? డెఫినెట్ గా వస్తా. మీ నెక్స్ట్ మూవీకి కూడా రండి, ఆ సినిమా గురించి అప్పుడు మాట్లాడుకుందాం మనం. డెఫినెట్ గా వస్తాను, డెఫినెట్ గా. థ్యాంక్స్ అండి, ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. యు ఆర్ సో డౌన్ టు ఎర్త్, సో స్వీట్. మీరు ఇలానే ఉండండి, ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.